ఇది ఆ అమ్మవారు మనకిచ్చిన అవకాశం అనుకుందా. నీకేమైనా మెంటలా? ముక్కు పుడకని పోగొట్టుకోవడం అమ్మవారిచ్చే అవకాశం ఎలా అవుతుంది? ముక్కు పుడకకు గండం అంటే అది దుష్ట శక్తి వలనే అయ్యుంటుంది. అంటే దుష్ట శక్తి మన కళ్ళ ముందు నుంచి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మనం దానిని పట్టుకోవచ్చు కదా. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట. నువ్వు చేస్తున్న పనులు అంటున్న మాటలు అలా ఉన్నాయి. ముక్కు పుడక రక్షణ బాధ్యత నాది. ఇప్పుడు మనం పూజని వద్దంటే ఊరి వాళ్ళందరూ మనది తప్పంటారు. టైం అవుతుంది, వెళ్దాం పదండి. నమితదేవం భజే నారసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం నమితదేవం భజే నారసింహం. కాపాలిక, కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు నేను తలపెట్టిన కార్యాన్ని అవనియే తీర్చబోతుంది. తన బిడ్డను ముక్కు పొడకను తీసుకుని భూమి పూజ దగ్గరకు బయలుదేరింది. ముక్కు పొడకను కాజేయడానికి ఇదే అనుకూలమైన సమయం. ముక్కు పొడక సొంతమైన తర్వాత అక్షయ్ను ఇక్కడకు రప్పించుకుంటాను. ఈ భూమి పూజను ఎటువంటి ఆటంకం లేకుండా మనం జరుపుకోగలిగితే మన ఊరికంతా మంచే జరుగుతుంది. అదిగో అవని వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. వేదవతి గారి గురించి ఏమైనా తెలిసిందా ప్రసాదరావు గారు? ఆ ప్రయత్నంలోనే ఉన్నాం జగన్నాథం గారు. మీ తల్లిదండ్రులు ఈ ఊరికి ఎంతో మంచి చేశారు. మీ భార్య వేదవతి గారు, మీ కోడలు, మీ మనవరాలు అందరూ ఎంతో మేలు చేస్తున్నారు. మీకంతా మంచే జరుగుతుందిలేండి. ఆనాడు ఇదే చోట అమ్మవారు ముక్కు పుడక దొరికాయి. మమ్మల్ని ఆశీర్వదించి అమ్మవారు మా ఇంటికొచ్చింది. ఊరికి సేవ చేసుకునే అదృష్టాన్ని కలిగించింది. ఇక ముక్కు పుడక అయితే అందరి జీవితాల్ని మార్చేసింది. అందరి జీవితాల్లో ఆశాజ్యోతిగా మారిపోయింది. అందుకే మనం దీన్ని భద్రంగా కాపాడుకోవాలి. ముక్కు పుడక విషయం ఇండైరెక్ట్ గా చెప్తారేంటి? డైరెక్ట్ గా చెప్పండి. తాళపత్రాలలో ఏం రాస్తుందో అదే చెప్పండి. ఏమైంది? తాళపత్రాలు అంటున్నారేంటి? ఏం లేదు జగన్నాథం గారు, ముక్కు పుడక ఎంతో విలువైనది కదా, జాగ్రత్తగా కాపాడుకుందామని అంటుంది. ఉన్న విషయం చెప్పనివ్వవే. వదినా, దయచేసి మీరు ఏం మాట్లాడకండి. కార్యక్రమాన్ని సజావుగా సాగనివ్వండి. మనం దాచేస్తే మాత్రం కొన్ని విషయాలు దాగుతాయా ఏంటి? వసంత గారు, ఏంటిది చిన్న పిల్లల్లా? అవని ఏం చెప్పినా దాని వెనుక ఒక కారణం ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఏమైందమ్మా? మీలో మీరేదో మాట్లాడుకుంటున్నారు. ఏదైనా ఉంటే మాతో చెప్పండి. ఏం లేదు జగన్నాథం గారు, ఏదో మా కుటుంబ విషయం లేండి. ఇప్పుడు చెప్పకపోతే తర్వాత మనమే దోషులం అయ్యేది. ఏమైందమ్మా? విషయం బయటకు తెలియనివ్వకుండా మీలో మీరే కొట్లాడుకుంటున్నారు. మా కుటుంబ విషయం అని చెప్పాను కదండి. నిహారిక, ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేకపోతే మీరు బయలుదేరండి. అంతేకాని కార్యక్రమంలో ఇబ్బందులు పెట్టకండి. కార్యక్రమం ఇంకా మొదలు పెడదామా? కాసేపట్లో పంతులు గారు వస్తారు. ఆయన పద్ధతిలో నవధాన్యాలతో పూజ చేస్తారు కాబట్టి అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. ఊరి కోసం నువ్వెంతో కష్టపడుతున్నావు. నీ కుటుంబంకంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. అవునమ్మా, అవనమ్మ తన బిడ్డను తీసుకొచ్చి ఇక్కడి పరిస్థితులన్నీ చక్కదిద్దుతుంది.
నీలా ఆలోచించేవారు కోటికొక్కరుంటారు. నువ్వు, నీ బిడ్డ, నీ కుటుంబం ఎప్పుడూ చల్లగా ఉండాలి. మీ అందరి దీవెనలే నా కుటుంబానికి శ్రీరామరక్ష. పంతులు గారు రాగానే పూజని మొదలు పెడదాం. అందరూ కాసేపు వెయిట్ చేయండి. ఏమైంది బావా? ఎందుకు పక్కకి తీసుకొచ్చావు? అక్కడ మాట్లాడుకోవడానికి విషయం ఏముంది? ముక్కు పుడకకు 100 సంవత్సరాల ఫంక్షన్ జరుగుతుందన్న ఆనందం ఓవైపున్న, ముక్కు పుడక మన నుంచి దూరం అయిపోతుందన్న భయం మరోవైపు ఉంది. తాళపత్రాల్లో రాసినట్టే జరిగితే ఎలా? బావా, భయపడకు. ఏం జరగకుండా ఉండడానికి నా ప్రయత్నాలలో నేనున్నాను. ఈ విషయం ఊరందరికీ తెలిస్తే భయపడతారు అని వాళ్ళకి తెలియనివ్వలేదు. మనం లేని సమయం చూసి నిహారిక వాళ్ళు నోరు జారుతారేమో. వెళ్దాం పద. రా. అవని మేడం గారు ఇచ్చిన ఫోను రికవరీ అయిపోయి కంపెనీ నుండి వచ్చింది. ఇందులో ఉన్న డేటా ఆమెకు చాలా ఇంపార్టెంట్ అన్నారు. వచ్చి మొబైల్ తీసుకెళ్ళమని అర్జెంటుగా ఫోన్ చేయాలి. ఏదైనా వర్క్లో ఉండి చూసుకోలేదేమో. కాసేపు అయ్యాక చేస్తానులే. అవని మేడంకి కాల్ చేసి చాలాసేపు అయింది. కాల్ బ్యాక్ కూడా చేయడం లేదు. మరోసారి ట్రై చేద్దాం. ఏంటి లిఫ్ట్ చేయడం లేదు? తను అందుబాటులోకి రాకపోతే ఇందులోని వీడియోలు సెండ్ చేయమన్నారు కదా. అసలు ఇందులో ఏముందో చూద్దాం. ఏ ఊరిది? కోట భలే ఉందే. ఎవరివిడా? జానపద సినిమాల్లో మంత్రగత్తెలా ఉంది. ఓర్ నాయనో, ఏంటిది? సినిమాలా ఉంది. ఇదేదో మేడం వాళ్ళ ఊరుకో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సమస్యలా ఉంది. ఎందుకైనా మంచిది, దీన్ని మేడంకి సెండ్ చేస్తాను.